ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. మంత్రి కొండా సురేఖ పదవి మీద కత్తి వేలాడుతుందా? ఇన్నాళ్ళు చూసి చూడనట్టు వదిలేసిన కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పుడు సీరియస్గా ఉందా? పొగబెట్టుడు ప్రోగ్రామ్ ఇక మొదలైనట్టేనా? పాత పంచాయతీల్లో కొండాకు మద్దతుగా నిలబడ్డ వాళ్ళు కూడా ప్రస్తుతం చెదరెత్తేశారా? మినిస్టర్ వ్యవహారంపై గాంధీ భవన్ వైఖరి పూర్తిగా మారిపోయినట్టేనా? కూతురు మాటలు వ్యక్తిగతం, నాకేం సంబంధం ఉన్న స్టేట్మెంట్పై పీసీసీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఏదో ఒక వివాదంతో తరచూ వార్తలు నిలుస్తున్న మంత్రి కొండా సురేఖ. ఆవిడ వ్యవహారం ఇప్పుడు ముదిరి పాకాన పడ్డట్టే కనిపిస్తుంది అంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఈసారి మ్యాటర్ బాగా సీరియస్ అయిందని అంచనా వేస్తున్నారు. గతంలోని వివాదాలు ఆనవాళ్లు సమసిపోకముందే ఈసారి కొత్తది ఇంకా సీరియస్ వివాదం తెర మీదకి వచ్చింది. ఏకంగా కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ మంత్రి గారి కుమార్తె అన్న మాటలు ఇప్పుడు కాకరేపుతున్నాయి. రేవంత్ రెడ్డి, నువ్వు గాని, రేవంత్ ప్రకాష్ రెడ్డి గాని, వాళ్ళ తాత గాని, వాళ్ళ అయ్య గాని, ఎవరైనా గాని, నేనే ఇక్కడ ఎమ్మెల్యేని. కొండా సుస్మిత చేసిన తీవ్ర వ్యాఖ్యలపై అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ బాగా సీరియస్ అయ్యారు. అందుకే సమస్య సుస్మితది అయినా నోటీసుల్ని మాత్రం ఆమె తల్లి మంత్రి కొండా సురేఖకి పంపింది పీసీసీ క్రమశిక్షణ కమిటీ. చూస్తూ వదిలేస్తే శృతి మించిపోతుందని, అందుకే ఈసారి వ్యవహారాన్ని సీరియస్గానే సెటిల్ చేయాలని డిసైడ్ అయ్యారట. సో అందుకు అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు సుస్మిత. అప్పుడే సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు సీఎం. కానీ ఒక్కసారికి వదిలేద్దామంటూ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అండ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో రాయబారం పంపి క్షమాపణలతో సరిపెట్టేశారు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి అలా లేదట. పీసీసీ కూడా సీరియస్గానే ఉందని అంటున్నారు. యాక్షన్ తీసుకోమంటూ క్రమశిక్షణ కమిటీని మహేష్ గౌడ్ ఆదేశించినట్టు తెలుస్తుంది. సో పార్టీ మహిళా నేతలు గాంధీ భవన్ వేదికగా రివర్స్ అటాక్ మొదలు పెట్టడం కూడా ఇందులో భాగమని అంటున్నారు. ఇక్కడే ఒక చాణక్యం కూడా ప్రదర్శించారు పార్టీ నేతలు. గాంధీ భవన్ నుంచి మాట్లాడుతూ మంత్రి సురేఖ మీద సానుభూతి కురిపిస్తూ ఆమె కుమార్తె సుస్మితను గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. దాని వెనుక వ్యూహం ఎలా ఉన్నా ఈసారి మాత్రం తాడో పేడో తేల్చుకోవాలనే పీసీసీ కూడా డిసైడ్ అయిందట. అయితే పరకాల సీటు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపై అభ్యంతరం ఉంటే నేరుగా పీసీసీ అధ్యక్షుడితో కానీ లేదంటే ఇన్ఛార్జ్తో కానీ మాట్లాడి ఉండాల్సింది. కానీ తమ మనసులో మాట చెప్పాల్సి ఉంది. అలా కాకుండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుస్మిత డైరెక్ట్గా ముఖ్యమంత్రిని, స్థానిక ఎమ్మెల్యేని టార్గెట్ చేయడం, బహిరంగ వేదిక మీదే సీరియస్ కామెంట్స్ చేయడం చూసి పార్టీ పెద్దలు కూడా ఆశ్చర్యపోయారట. ఇక నోటీసుల విషయంలో కూడా పీసీసీ క్రమశిక్షణ కమిటీ చాలా జాగ్రత్తలు తీసుకుంది. ముగ్గురు రెడ్డి సామాజిక వర్గం నేతలకు నోటీసులు ఇస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖ కూడా ఒకరికి ఇచ్చారు. సో ఈ పరిస్థితుల్లో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు జరిగినా కొండా పదవి ఉంటుందా పోతుందా అన్న చర్చలు కూడా గట్టిగా జరుగుతున్నాయి. ఇంకొందరికైతే ప్రస్తుతానికైతే అసలు అప్రస్తుతం, అంతకంటే ముందే ఆమె మీద పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందేమో చూడాలంటున్నారు. ఊరుకొని ఇలా వదిలేస్తే పరిస్థితి చేయి దాటిపోతుందని భావిస్తున్న పీసీసీ ఈసారి మాత్రం కొండాపై యాక్షన్ తీసుకోవాల్సిందేనన్న ఫీలింగ్లో ఉందట. ఫైనల్గా యాక్షన్ అందుకు మరి మంత్రి రియాక్షన్ ఎలా ఉంటాయో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్. మరి మీరేమనుకుంటున్నారు? కొండా సుస్మిత, కొండా సురేఖ వ్యవహారంలో నిజంగా ఎవరు ఇక్కడ గేమ్ ఆడుతున్నారు? మస్తు కామెంట్ చేయండి.